నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఆసియాలో అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర రెండో రోజు వైభవంగా జరుగుతోంది. ఇప్పటికే భక్తుల జయ జయ ధ్వానాల నడుమ సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి విచ్చేశారు. జాతర సందర్భంగా మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది. జంపన్నవాగు పరిసరాలు జనసంద్రంగా మారాయి. జాతరలో సారలమ్మ ఇప్పటికే గద్దెకు చేరుకోగా గురువారం సమ్మక్క తల్లి చిలుకల గుట్ట నుంచి గద్దెల వద్దకు చేరుకుంది. సమ్మక్క రాక సందర్భంగా ముందుగా వనం అంటే వెదురు కర్రల్ని గద్దెపై ప్రతిష్ఠించారు. జాతరలో వనం వెదురుకు విశిష్టత ఉంది. వనం అంటే ఆదివాసీ భాషలో అడవి. ఈ వనం నుంచి తల్లులు గద్దెలపైకి వస్తారు కాబట్టి ముందుగా ఏపుగా పెరిగిన వెదురు కర్రల్ని ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించి సమ్మక్క గద్దె వద్దకు తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. అనంతరం చిలుకల గుట్ట నుంచి సమ్మక్కను తీసుకొస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరం, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో మేడారం చేరుకుని అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి కేంద్ర మంత్రులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర గిరిజన శాఖ మంత్రి ఎత్తు బంగారం సమర్పించి వనదేవతలకు మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రులకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ వినతి పత్రం అందజేశారు. మరోవైపు వనదేవతలు గద్దెలపైకి చేరుకోవడంతో దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. సాధారణ క్యూ లైన్లు మొత్తం కిక్కిరిసిపోయాయి. అమ్మవార్ల దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది.